Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. We completed so in chemistry foundation classes, 18 chemistry foundation classes we completed. Now we are at what 19th chemistry foundation class. In this 19th chemistry foundation class, we are going to discuss about what interconversion of matter. Interconversion of what matter. Interconversion of matter of its what physical states. Interconversion of states of matter actually. Interconversion of what states of matter. మనకు మ్యాటర్ని కనుక తీసుకుంటే మ్యాటర్ ఎన్ని స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది మీకు ఏం తెలుసు మ్యాటర్ సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అదేవిధంగా లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అదేవిధంగా థర్డ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, గ్యాసియస్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఫోర్త్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ప్లాస్మా స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఫిఫ్త్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని బోస్ ఐన్స్టీన్ కండెన్స్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటాం. ఓకేనా, ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ ఆల్రెడీ వి వాట్ డిస్కస్డ్. మనము ఆల్రెడీ ఇంతకుముందు ఇవన్నీ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసినాము. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోనికి మార్చాలి, ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోనికి మనము మారుస్తూ ఉన్నాము. ఆ మార్చే వాటి మీద ఎట్లాంటి కండిషన్స్లో విచ్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ వన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ టు అనదర్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఇంకొక స్టేట్ ఆఫ్ మ్యాటర్కి మనం మార్చాలంటే ఏమి చేయాలి, ఎట్లాంటి కండిషన్స్ని అప్లై చేయాలి. సో by what changing two types of what conditions we can convert one physical state to another physical state. ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్లోనికి ఎట్లా మారుస్తాము, కండిషన్స్ని చేంజ్ చేయడం వలన. ఒకటేమో we change by changing in temperature. ఒకటేమో by what changing in temperature, by changing in what temperature. Another one is what, by changing in pressure. So pressure ని చేంజ్ చేయడం వల్ల, టెంపరేచర్ ని చేంజ్ చేయడం వల్ల we can convert one physical state to another physical state. ఫస్ట్ టెంపరేచర్ని చేంజ్ చేయడం వల్ల చూద్దాము, ఆ తర్వాత ప్రెషర్ని చేంజ్ చేయడం వల్ల చూద్దాం. ప్రెషర్ని చేంజ్ చేయడం వల్ల చూద్దాము, టెంపరేచర్ని చేంజ్ చేయడం వల్ల చూద్దాం. Now we will discuss about what effect on different physical states of matter, effect of temperature on different physical states of matter, effect of change of temperature. Let me discuss. So first concept I am taking what, effect of temperature change. Effect of what, temperature చేంజ్. టెంపరేచర్ను చేంజ్ చేయడం వల్ల ఫిజికల్ స్టేట్స్లో ఎట్లాంటి మార్పులు వస్తాయో మనం చూద్దాం. సో ఫస్ట్ ఐ విల్ టేక్ వాట్ వన్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్. సో జనరల్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ హౌసెస్, ఇన్ అవర్ హోమ్స్. సో దట్ ఈజ్ ఫస్ట్ ఐ ఆమ్ టేకింగ్ వాట్ ఐస్ని తీసుకోండి. ఐస్ తీసుకున్న తర్వాత ఐస్ని ఏం చేయండి, అట్మాస్ఫియర్లోనే చేతిలో పట్టుకోండి, లేదా బయటకు తీయండి. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి పెట్టినారు. తీసి పెడితే ఏమవుతుంది, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. ఏ రకంగా మారుతుంది, అది వాటర్గా మారింది. ఐస్ వాటర్గా ఎట్లా మారింది, ఐస్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఎంత, 0 డిగ్రీ సెంటీగ్రేడ్. బయట పెట్టగానే ఏమవుతుంది, రూమ్ టెంపరేచర్ దగ్గరకు వస్తుంది. రూమ్ టెంపరేచర్ ఎంత, అరౌండ్ వాట్ 28 డిగ్రీ సెంటీగ్రేడ్ రూమ్ టెంపరేచర్ ఉంటుంది. ఇది 0 డిగ్రీ సెంటీగ్రేడ్. 0 కంటే ఏమాత్రం ఎక్కువైనా, 0 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి మారినా కూడా ఐస్ అంతా ఎట్లా మారుతుంది, వాటర్గా మారుతుంది. ఇట్లనే వాటర్గా మారిన తర్వాత దీన్ని ఏం చేయండి, హీట్ చేయండి. హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ వేపర్గా మారుతుంది. వాటర్ అంతా ఏ విధంగా మారుతుంది, వేపర్గా మారుతుంది. ఇట్ విల్ టేక్స్ ప్లేస్ ఎట్ అబౌట్ వాట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. మీరు అందులో థర్మోమీటర్ని కనుక పెడితే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ నో హౌ మచ్ టెంపరేచర్ ఇస్ దేర్. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ గట్టే మారింది.
అంటే ఇప్పుడు ఏమైంది ఒకసారి గమనించండి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి వాటర్గా మారింది, ఐస్ వాటర్గా మారింది, వాటర్ వేపర్గా మారింది. ఐస్ ఏంటిది? సాలిడ్ స్టేట్. అంతేనా? ఐస్ ఏంటిదిరా? సాలిడ్ స్టేట్. వాటర్ ఏంటిది? లిక్విడ్ స్టేట్. ఇదేంటిది? గ్యాసియస్ స్టేట్. సేమ్ అదే సబ్స్టెన్స్ కానీ నువ్వు టెంపరేచర్ని చేంజ్ చేయడం వల్ల సాలిడ్ అనేది లిక్విడ్గా మారింది, లిక్విడ్ అనేది ఎట్లా మారింది? గ్యాస్గా మారింది. లిక్విడ్ అనేది గ్యాస్గా మారింది, వాటర్ వేపర్గా మారడము జరిగింది. ఇది మనకేమైంది? టెంపరేచర్ని చేంజ్ చేయడం వల్ల. టెంపరేచర్ని తగ్గించినారు అనుకోండి, వాటర్ వేపర్ ఏమవుతుంది? వాటర్గా మారుతుంది కూల్ చేస్తే. మళ్ళీ వాటర్ ఏమవుతుంది? ఐస్గా మారుతుంది. మళ్ళీ కూల్ చేస్తే ఐస్గా మారడం జరుగుతుంది. ఇది టెంపరేచర్ చేంజ్ వలన ఈ విధంగా జరిగింది. దిస్ ఈజ్ వాట్ యు నో, ఎవ్రీథింగ్ యు నో. ఇందులో మీకు తెలిసిన ప్రతిదీ కూడా తెలిసిన విషయమే ఉన్నది. తెలియని విషయం ఏమిటి అని అంటే, ఇందులో ఐస్ అనేది వాటర్గా కనుక మారుతూ ఉంటే ఆ ప్రాసెస్ని ఏమనాలి? సాలిడ్ లిక్విడ్గా మారితే ఆ ప్రాసెస్ని ఏమనాలి? లిక్విడ్ గ్యాస్గా మారితే ఆ ప్రాసెస్ని ఏమనాలి? సాలిడ్ లిక్విడ్గా మారుతుంది కదా, ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? లిక్విడ్ వేపర్గా మారుతుంది కదా, ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? దాన్ని ఏమంటారు? సో అవి మనకు తెలియాలి, ఆ ప్రాసెస్లు తెలియాలి. దానికోసము ఐఎమ్ టేకింగ్ హియర్. సో ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వి విల్ డిస్కస్ సమ్ మోర్ టాపిక్. సో ఇప్పుడు సాలిడ్ను లిక్విడ్గా మార్చినాము, లిక్విడ్ని గ్యాస్గా మార్చినాము. ఈ ప్రాసెస్ అని ఏమంటారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మనకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాసెస్లో నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐస్ నుంచి వాటర్గా మారింది, ఐస్ టు వాటర్, సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ నుంచి లిక్విడ్గా మార్చే ప్రాసెస్ని ఏమంటారంటే ఫ్యూజన్ అంటారు. సాలిడ్ నుంచి లిక్విడ్గా మార్చే ప్రాసెస్ని ఏమంటారు? ఫ్యూజన్. సో కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్యూజన్. ఆర్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? మెల్టింగ్. దీన్ని ఏమంటారు? మెల్టింగ్ అంటారు. సో ఇక్కడ మనకు రెండు టర్మ్స్ వచ్చినాయి. ఒకటేమో ఫ్యూజన్, ఇంకొకటి ఏంటి? మెల్టింగ్. సో ఫ్యూజన్ అన్నా మెల్టింగ్ అన్నా సేమ్. వాట్ ఈజ్ మీన్డ్ బై ఫ్యూజన్? కన్వర్షన్ ఆఫ్ ఏ సాలిడ్ into liquid. Conversion of a solid into liquid is called as what? Fusion or melting. Fusion or what? Melting. Fusion or what? Melting. సో ఇక్కడనే ఇంకొక పాయింట్, ఈ రెండింటి నుంచి ఇంకొక పాయింట్, థర్డ్ పాయింట్ చూడాల్సింది ఏంటంటే మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి అని అంటే, at which point of temperature, at what point of temperature solid is converted to liquid? At what point of fixed temperature or at what point of temperature solid is converted to liquid, that point of temperature is called as what? Melting point. Solid నుంచి liquid గా మారుతుంది, ఏ టెంపరేచర్ దగ్గరనైతే మారుతుందో ఆ టెంపరేచర్ని ఏమంటాము? మెల్టింగ్ పాయింట్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? మెల్టింగ్ పాయింట్. ఇది మెల్టింగ్ పాయింట్. ఇంకొకటి కూడా మనము ఇదే ప్రాసెస్ లోపల ఇంకొక ఫోర్త్ పాయింట్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ వాట్? ఫ్యూజన్. ఇస్ ఇట్ విజిబుల్? లేటెంట్ హీట్ ఆఫ్ వాట్? ఫ్యూజన్. ఫోర్త్ టర్మ్ is what? Latent heat of fusion. I read there. So this is the what? Fourth term is what? Latent heat of fusion. ఏంటి మరి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే? లేటెంట్ హీట్ అంటే ఏంటిదంటే యాక్చువల్గా దాగి ఉన్న హీట్, దాగి ఉన్న ఉష్ణం. ఎందుకు యూజ్ అవుతుంది దాగి ఉన్న ఉష్ణము అంటే, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర యాక్చువల్లీ మనము ఏం చేస్తాము? హీట్ చేస్తే టెంపరేచర్ రైజ్ అవుతుంది కాబట్టి కన్వర్ట్ అవుతుంది. అట్లా కాకుండా కూడా నువ్వు టెంపరేచర్ రైజ్ చేయకున్నా కూడా ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది అని అంటే, it will changes one state to another state. 0 degree centigrade దగ్గర
ఏమవుతుంది, రెండు ఎగ్జిస్ట్ అంటే ఐస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. 0 కంటే తక్కువ అయితే ఐస్ అవుతుంది, 0 కంటే ఎక్కువ అయితే వాటర్ అవుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఏమవుతుంది, నువ్వు హీట్ చేయకున్నా, మీరు ఫర్దర్గా టెంపరేచర్ని అందించకున్నా ఐస్ అనేది లిక్విడ్గా మారుతుంది, ఐస్ అనేది వాటర్గా మారుతుంది. ఐస్ అనేది ఏ విధంగా మారుతుంది, వాటర్గా మారుతుంది. దాన్ని ఏమంటారు, లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి, at what point of temperature, what liquid is changes to water, liquid is changes to solid is changes to liquid without change in temperature, a fixed point of temperature. బయట నుంచి హీట్ ఎనర్జీని తీసుకోవట్లేదు. సో హియర్ వాట్ విల్ హ్యాపెన్స్, solid is changes to liquid at fixed temperature. That point of temperature is that at fixed temperature it will change as solid to liquid. That point of temperature is called as what, melting point అంటాం. అయితే ఇది మారాలంటే కంపల్సరీ కొంత ఎనర్జీ అవసరం. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారాలంటే ఎనర్జీ అవసరం. హీట్ చేస్తూ ఉంటే హీట్ నుంచి ఎనర్జీ, బయట నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. నువ్వు హీట్ చేయలేదు అనుకో, హీట్ చేయకపోతే ఏమవుతుంది, అందులో లోపల దాగి ఉన్న దాని నుంచి తీసుకుంటుంది. దాన్నే లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాము. లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, the amount of what heat energy required to change 1 kg of solid to liquid at a melting point. That is called as what, latent heat of fusion. దాన్ని ఏమంటారు, latent heat of fusion అని మనము అనడం జరుగుతుంది. ఈ latent heat of fusion ఇది ఐస్ ఎంత ఉంటుంది అంటే, వాటర్ ఎంత ఉంటుందంటే 335 kilojoules per kilogram. ఇది ఎంత ఉంటుంది, 335 kilojoules per kilogram ఉంటుంది. ఇంత ఎనర్జీ అవసరం అవుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్గా 1 kg ఆఫ్ సాలిడ్ నుంచి లిక్విడ్గా మార్చడానికి, వాటర్ని 1 kg ఆఫ్ ఐస్ను 1 kg ఆఫ్ లిక్విడ్గా మార్చడానికి ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది, 335 kilojoules per 335 kilojoules per kilogram energy is required. That energy is gained from its internal energy, its hidden energy నుంచి తీసుకుంటుంది. ఈ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూజన్ అంటే ఏంటిది, కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. మెల్టింగ్, కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. మెల్టింగ్ పాయింట్, at what point of temperature, at which point of temperature solid is converted to liquid. Latent heat of fusion అంటే ఏంటిది, at fixed point of temperature, how much amount of heat energy is required to change solid to liquid. 1 kilogram of solid to liquid, that is called as latent heat of fusion. ఈ టర్మ్స్ వచ్చినాయి ఇందులో. ఇక వాటర్ నుంచి వాటర్ వేపర్, వాటర్ టు వాటర్ వేపర్ అంటే ఏంటి, వాటర్ టు వాటర్ వేపర్ మీన్స్ వాట్, షల్ ఐ టేక్ విత్ బ్లాక్ పెన్. సో ఓకే, సో వాటర్ టు వాటర్ వేపర్ అంటే లిక్విడ్ నుంచి గ్యాస్గా మారింది. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారే ప్రాసెస్ని ఏమంటారు, వేపరైజేషన్ అంటారు. వేపరైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, బాయిలింగ్ ప్రాసెస్. బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్ అని కూడా అంటారు. ఇంకా ఎవాపరేషన్, ఈ టర్మ్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ వచ్చినాయి, 1 2 3 4 టర్మ్స్. ఇక్కడ కూడా 1 2 3 4th టైం latent heat of vaporization. Latent heat of what, vaporization. Latent heat of vaporization. Another point, this point is what, we can write what, boiling point. Boiling point. ఇప్పుడు ఈ టర్మ్స్ అంటే ఏంటి అనేది చూడండి. Vaporization, conversion of water to water vapor. Conversion of liquid to liquid to gas. Boiling, conversion of liquid to gas. Evaporation, conversion of liquid to gas. Boiling point, at what point of temperature liquid is converted to vapor. Liquid to vapor, at what point of temperature liquid to vapor is called as what, that point of temperature is called as what, boiling point. This boiling point, this one is what, melting point. Okay na.
సో మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ latent heat of vaporization అంటే ఏదో చెప్పండి నాకు. latent heat of vaporization. latent heat same ఇదే చెప్పండి. The amount of heat energy required to change 1 kilogram of 1 kg of what liquid to vapor. 1 kilogram of liquid to vapor, that is called as water. Latent heat of vaporization. So water latent heat of vaporization is 226 kilojoules per kilogram. వాటర్ ది ఇంత ఉంటుంది. ఏంటది? latent heat of vaporization. latent heat of vaporization. బాయిలింగ్ పాయింట్ అంటే ఏమన్నాము? at what point of temperature liquid is converted to vapor, that point of temperature is called as boiling point. అయితే ఇక్కడ ఈ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ని బాగా గుర్తుంచుకోవాలి. evaporation means conversion of liquid to vapor. Vaporization, conversion of liquid to vapor. This vaporization is due to boiling or heating. అంటే మీరు హీట్ చేయడం వల్ల, బాయిల్ చేయడం వల్ల మాత్రమే ఏమవుతుంది? లిక్విడ్ అనేది వేపర్గా మారుతుంది. లిక్విడ్ ఈస్ కన్వర్టెడ్ టు వేపర్. ఎవాపరేషన్ మీన్స్ అంటే ఇది ఏమవుతుంది? వేపరైజేషన్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్ దగ్గరనే జరుగుతుంది ఇది వేపరైజేషన్. Vaporization is what takes place at boiling point only. Evaporation takes place at all temperatures. మీరు వాటర్ ఉందనుకోండి, వాటర్ని ఒక బౌల్లో పోసి పెట్టండి, అది ఎవాపరేట్ అవుతూనే ఉంటుంది. అట్లనే మీరు పొయ్యి మీద పెట్టి హీట్ చేయండి, మరుగుతున్నప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. ఆ మరుగుతున్నప్పుడు ఎవాపరేట్ అయ్యేది దీన్ని అనాలి వెపరైజేషన్. ఎవాపరేషన్ అంటే మాత్రము సముద్రాల నుండి, చెరువుల నుండి, కుంటల నుండి, బౌల్స్లో నుండి, వాటర్ బిందెల్లో నుండి ఎవాపరేట్ అవుతుంది కదా, దాన్ని ఎవాపరేషన్ అంటారు. ఓకేనా? అండర్స్టూడ్ ఈ టర్మ్స్. Vaporization takes place at a fixed point of temperature, conversion of liquid to vapor. Evaporation takes place at all points of temperatures. Boiling means conversion of liquid to vapor, that is called as what? Boiling by heating process. Conversion of liquid to vapor by heating is called as boiling. Boiling point, at what point of temperature liquid is converted to vapor, that point of temperature is called as boiling point. Latent heat of vaporization, at what point? What it is? This one definition. The amount of heat energy required to change 1 kilogram of liquid to vapor, that is called as latent heat of vaporization. ఓకేనా? ఈ టర్మ్స్ అన్ని ఇందులో వస్తాయి. ఇక నెక్స్ట్ అనదర్ టర్మ్ లెట్ వి కన్సిడర్ డైరెక్ట్ దిస్ వన్, గ్యాస్ టు సాలిడ్. ఇక్కడ వాటర్ వేపర్ టు ఐస్గా డైరెక్ట్గా మారదు. కొన్ని సబ్స్టెన్సెస్ మాత్రము గ్యాస్ నుంచి డైరెక్ట్గా సాలిడ్గా మారుతుంది, లేదా డైరెక్ట్ సాలిడ్ నుంచి గ్యాస్గా మారుతుంది. దాన్ని ఏమంటాము? ఆ ప్రాసెస్ని ఏమంటాము? సో దిస్ ప్రాసెస్ వాటర్ వేపర్ టు అంటే దట్ మీన్స్ వాట్? గ్యాస్ టు సాలిడ్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? sublimation, or it is also called as hoarfrost. అనడం జరుగుతుంది. సబ్లిమేషన్ ఆర్ hoarfrost. ఈ రివర్స్ ప్రాసెస్ను మేజర్గా సబ్లిమేషన్గా తీసుకుంటాం. మీ ఆప్షన్స్లో సబ్లిమేషన్ అండ్ hoarfrost రెండు ఉంటే యూ షుడ్ సెలెక్ట్ hoarfrost ఓన్లీ. గ్యాస్ నుంచి సాలిడ్ hoarfrost తీసుకోవాలి. రెండు ఉంటే hoarfrost తీసుకోవాలి. ఒకవేళ ఒకటే సబ్లిమేషన్ కనుక ఉంటే సబ్లిమేషన్ ఆన్సర్ని టిక్ చేయాలి. ఇక సాలిడ్ టు గ్యాస్, సాలిడ్ నుంచి గ్యాస్గా మారితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పర్ఫెక్ట్లీ సబ్లిమేషన్ ప్రాసెస్ అంటాం. ఇవి మనకేంటివి? ఇవన్నిట్లలో కూడా నేను ఇంక్రీజింగ్ ఆఫ్ వాట్ టెంపరేచర్స్ తీసుకున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేస్తాము, ఇది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేస్తాము. ఈ రివర్స్ ఇటు పెట్టండి. రివర్స్ పెడితే దిస్ ఇస్ ద వాట్? ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ను ఇంక్రీజ్ చేసే ప్రాసెస్. ఎందుకంటే ఐ వాట్ కన్సిడర్ ఓన్లీ వాట్? టెంపరేచర్ ఇంక్రీజింగ్ ప్రాసెసెస్ ఓన్లీ. సో నౌ లెట్ వి కన్సిడర్ వాట్? మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్. మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్ చూద్దాం. అవి సమ్ కామన్ సబ్స్టెన్సెస్ ది మెల్టింగ్ పాయింట్స్ కొన్ని సబ్స్టెన్సెస్ ది లెట్ వి డిస్కస్. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్, కొన్ని కామన్ సబ్స్టెన్సెస్ యొక్క మెల్టింగ్ పాయింట్స్ చూద్దాం మనం. అంటే మెల్టింగ్ పాయింట్ మీన్స్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ టు సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్.
మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మెల్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఐస్ మెల్టింగ్ పాయింట్ ఏంది? ఐస్ what is the melting point of what? Ice. Ice melting point is what? 0 degrees centigrade. 0 degrees centigrade. Sodium melting point is 97 degrees centigrade. 97 degrees centigrade టెంపరేచర్ హీట్ చేస్తే ఏమవుతుంది? సాలిడ్ సోడియం లిక్విడ్ సోడియంగా కన్వర్ట్ అవుతుంది. సాలిడ్ సోడియం ఎట్లా కన్వర్ట్ అవుతుంది? లిక్విడ్ సోడియంగా కన్వర్ట్ అవుతుంది. సల్ఫర్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ 119 డిగ్రీ సెంటిగ్రేడ్. 119 డిగ్రీ సెంటిగ్రేడ్కి హీట్ చేస్తే సల్ఫర్ లిక్విడ్గా మారుతుంది. lead melting point is 327 degree centigrade. lead melting point ఎంత? 327 degree centigrade. zinc melting point is 420 degree centigrade. 420. zinc melting point is how much? 420. iron melting point is what? 1535 degree centigrade. అంటే మీరు ఐరన్ని లిక్విఫై చేయాలంటే ఏ టెంపరేచర్ హీట్ చేయాలి? 1535 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేయాలి. సో దీస్ ఆర్ ద వాట్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ వన్ మెల్టింగ్ పాయింట్, వాట్ ఇట్ ఈస్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్. వాటర్ ది బాయిలింగ్ పాయింట్ ఎంతరా? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అనేది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఇథైల్ ఆల్కహాల్ 78.3 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇథైల్ ఆల్కహాల్ ఎంత? 78.3 డిగ్రీ సెంటిగ్రేడ్. బెంజీన్ ఎంత అంటే ఇట్ ఈస్ వాట్? 80.2 డిగ్రీ సెంటిగ్రేడ్. బెంజీన్ బాయిలింగ్ పాయింట్ ఈస్ హౌ మచ్? 80.2 డిగ్రీ సెంటిగ్రేడ్. మెర్క్యూరీ బాయిలింగ్ పాయింట్ ఈస్ 357 డిగ్రీ సెంటిగ్రేడ్. 357 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే మెర్క్యూరీ వేపర్స్గా మారుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్. మరి ఈ మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ యొక్క యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ ప్యూరిటీ ఆఫ్ సబ్స్టెన్సెస్. Test what? Purity of substances. So purity of substances. So pure substances have sharp fixed point of temperature. Sharp melting point and sharp boiling point. Sharp అంటే ఫిక్స్డ్. ఇట్లా పాయింట్స్తో సహా ఆ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర సాలిడ్గా ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా ఉంటుంది. ఈ సందర్భంలో ఇక్కడ బాయిలింగ్ పాయింట్లో తీసుకుంటే ఈ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర లిక్విడ్, ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేపర్గా ఉంటుంది, గ్యాస్గా ఉంటుంది. ఇది షార్ప్గా ఉంటాయి ఇవి ప్యూర్ సబ్స్టెన్సెస్. ఒకవేళ ఇఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ ప్రజెంట్, ఇంప్యూరిటీస్ కనుక ఉంటే ఏమవుతుంది? ఇంప్యూరిటీ డిక్రీజెస్ మెల్టింగ్ పాయింట్ అండ్ ఇంప్యూరిటీ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్స్ నేమో ఇంప్యూరిటీస్ డిక్రీజ్ చేస్తావి, బాయిలింగ్ పాయింట్స్ నేమో ఏం చేస్తావి? ఇంక్రీజ్ చేస్తావు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ బాయిలింగ్ పాయింట్ అంటాం కదా, అట్లా కాకుండా దానిలో కొంచెం సాల్ట్ వేయండి, సాల్ట్ వేసి మళ్ళీ హీట్ చేయండి, హీట్ చేస్తే ఇట్ విల్ బాయిల్స్ మోర్ దెన్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎక్కువ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. ఇంప్యూరిటీస్ కనుక ఉంటే అవి ఏమవుతాయి? మనకు బాయిల్ అవడము, మెల్ట్ అవడము అనేది చేంజ్ అవడము జరుగుతుంది. ఓకేనా? చేంజ్ అవడం అనేది జరుగుతుంది. సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. నెక్స్ట్ క్లాస్ we will discuss about what different scales of temperature అవి తెలవాలి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ is how much? కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ is 19. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 19. సో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు? మనం ఈ క్లాస్లో ఏమైతే డిస్కస్ చేసినామో అండ్ ఆల్ యూ కాపీ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవడం కోసము నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో ఈ చెప్పిన కాన్సెప్ట్ని అంతా మీకు తయారు చేసి ఇస్తాను. వాటిని మీరు క్వశ్చన్స్ నేర్చి, క్వశ్చన్స్ మీ సార్ అడిగితే, మీ టీచర్ అడిగితే మీరు ఏం చేయాలి? ఆన్సర్స్ అనేది చెప్పాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏముంటుంది? హోంవర్క్. హోంవర్క్లో ఐ విల్ గివ్ యూ వాట్ 10 or 15 క్వశ్చన్స్. వాటికి ఆన్సర్స్ చేయాలి. వాటికి ఆన్సర్స్ చేయాలంటే ఇవి నేర్స్తూనే వస్తుంది, లేకపోతే రావు. ఆఫ్టర్ దట్ హోంవర్క్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్? ఎగ్జామ్.
సో హోంవర్క్ చేసిన తర్వాత ఏం చేయండి, ఎగ్జామ్ రాయండి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ వాట్ సో కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 19కి సంబంధించిన విషయము. ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేయడం జరుగుతుంది, అది మొత్తం ఒక ప్యాకేజ్ PDF ఫామ్లో పంపిస్తారు. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.